దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామం ఎంతో గొప్పది, శ్రేష్టమైనది. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మంటి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. దేవునికి మహిమ. దేవుని మాటలంట పవిత్రమైనవి అంటండి, పవిత్రమైనవి. ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో జీవం, ఆయన మాటల్లో ఎంత అద్భుతమైనటువంటి మహిమ ఉందంటే, అవి మంటి మోసలో 7 మార్లు కరిగి 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 ఊదినటువంటి వెండి అంత పవిత్రములంట. చూసారా? మరి నీవు నేను మనము కూడా శ్రమల ద్వారా కరిగింపబడాలి. బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా దేవునిలో విశ్వాసాన్ని బలపరుచుకొని మనము శ్రమలు వచ్చినప్పుడు చేప ఎదురీత కొట్టినట్లుగా చూడండి, బంగారం అగ్నిలో వేసి దాన్ని కాల్చి దాన్ని చుత్తుతో కొట్టి సరిచేసినప్పుడే అది మరి ఒక వస్తువుగా మారుతుంది. అలాగే నీ విశ్వాసము స్థిరపరచబడాలి, ఆశీర్వదింపబడాలి. నీ విశ్వాసము పవిత్రమైనదిగా కనబడాలంటే భయంకరమైనటువంటి ఈ యొక్క కడవరి దినాల్లో మరి నీవు కూడా కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళాలి. ఇబ్బందులు ఏ విధంగా ఏ విశ్వాసి ఏ కష్టమవుతుందో తెలియదు. కాబట్టి ఆ శ్రమలలో మనము కూడా విరిగి నలిగిన హృదయం కలిగి మరి దేవుని చేత పరిశుద్ధతగా తీర్చబడాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, నీవెవరివైనా సరే దేవుని ద్వారా నీవు పవిత్రపరచబడాలని దేవుడు నేను కోరుకున్నారు. పరలోక రాజ్యం ఊరికే వచ్చేదండి. పరలోక రాజ్యం చాలా శ్రేష్టమైనది. మరి అక్కడ నీవు ఉండడానికి నివాసం కావాలంటే దేవుని చేత నీవు సంపూర్ణమైనటువంటి మరి భక్తి విశ్వాసం కలిగిన నమ్మకమైన నా బిడ్డని దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. అప్పుడు నీవు అక్కడ ఉండడానికి యేసుప్రభు వారు అన్నారు, నేనుండి స్థలములో మీరు ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నానని. మరి అక్కడ మనకి మరి దేవాతి దేవుడు ఇవ్వబోయే ఆ పరిశుద్ధ సన్నిధి లేక పరిశుద్ధ స్థలం, ఆ పరలోక పట్టణంలో మనం ఉండడానికి అర్హత కలిగి ఉండాలంటే మనము కూడా మరి చక్కగా పుటం వేయబడాలి. మనం కూడా ఆత్మీయ జీవితంలో స్థిరమైనటువంటి మరి జీవితం కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అపరాధులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క రక్తంలో కడగబడి క్రీస్తు ద్వారా ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తే పరలోక రాజ్యంలోని ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డ, నీ హృదయంలో ప్రతి వాంఛ దేవుడు తీర్చిపోతున్నారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభా, నీ మాటల్లో శక్తి ఉంది. నీ మాటలో ఏమాత్రము చిన్నంత డాగు కూడా అపవిత్రత లేనిది ప్రభువా. పవిత్రమైన నీ మాటలు, శ్రేష్టమైన నీ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీపై ఆధారపడుటకు అందరికీ నేర్పించు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి ప్రభువా. నాయన యవన బిడ్డలను మీరు కాపాడండి. సమస్త దేశాలను కాపాడి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె.